లేదు బిజినెస్ ప్లాన్‌లో. సో, చాలా బాగా అనిపిచ్చింది. ఎందుకంటే ఎక్కడ కూడా మనం డబ్బులు కట్టేది లేదు, కట్టించేది లేదు, మనం మోసపోయేది లేదు. ఎక్కడికో వెళ్లి చేయనవసరం లేదు. మన ఇంట్లో మనం ఉండి, ఏవో మనకు కావాల్సిన కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని వాడి చూస్తే క్వాలిటీ నచ్చితే దీంట్లో మీరు బిజినెస్ కంటిన్యూ చేయండి అని చెప్పారు సార్ ఆ రోజు. సో, అదే క్రమంలో ఆ రోజే మెంబర్‌షిప్ తీసుకున్నాను. మెయిన్‌గా దాంట్లో నచ్చిందేంటంటే ప్యాసివ్ ఇన్‌కమ్. మనం పని చేయలేని రోజు ఇన్‌కమ్ ఉంది. 3 జనరేషన్స్ ఇన్‌కమ్ ఉంది. జాబ్‌లో ఎక్కడ కూడా అవకాశం లేదు. నాకు ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే చాలా ఇష్టం. నేను ట్రిపుల్ ఈ తీసుకునిందే గవర్నమెంట్ జాబ్ కోసం తీసుకున్నా. కానీ జాబ్ చేయలేకపోయినాను. ఎందుకంటే చదువుకునే టైంలో సరే చూద్దాంలే, చేద్దాంలే అని పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చా. నెక్స్ట్ మ్యారేజ్ తర్వాత ఇంక పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయా. కానీ ఈరోజు వెస్టేజ్‌లో చాలా బాగా అనిపిచ్చింది. గవర్నమెంట్ జాబ్‌లో లేని బెనిఫిట్స్ కూడా వెస్టేజ్‌లో ఉన్నాయి. సో, వెస్టేజ్‌ని చాలా హార్ట్‌ఫుల్‌గా తీసుకున్నాను. ఫస్ట్ నుంచి కూడా ఆ విధంగా ఇన్విటేషన్ చెప్పిన తర్వాత బిజినెస్ ప్లాన్ విని, సరే ప్రోడక్ట్స్ తీసుకోమన్నారు. మనం ఐడీ యాక్టివేషన్ చేసుకోవాలంటే మినిమమ్ ఒక 30 పాయింట్స్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి మేడం మీరు. ఏవైనా కొన్ని తీసుకొని వాడి చూడండి అని చెప్పారు సార్ బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు. సరే అని చెప్పి ప్రోడక్ట్స్ తీసుకొని వాడాము. ఆ వాడుతున్న క్రమంలో మాకు ఏ ప్రోడక్ట్ కూడా నెగిటివ్‌గా అనిపియలేదు. ఎందుకంటే నేను కానీ మమత మేడం ఇద్దరం ఒకేసారి షాప్‌కెళ్ళాం. మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అవుతారు మేడము. సో ఇద్దరం ఒకేసారి వెళ్ళాము. వేరువేరుగా ప్రోడక్ట్స్ తీసుకొని ప్రోడక్ట్ క్వాలిటీ చూసాం. మనం ఎక్కడైనా కూడా ప్రోడక్ట్ బేస్డ్ అయినప్పుడు ఫస్ట్ ప్రోడక్ట్ క్వాలిటీ తెలుసుకోవాలి. ఆ విధంగా ప్రోడక్ట్ క్వాలిటీ ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ అనిపించింది. చెప్పుకుంటూ పోతే మనకి ప్రోడక్ట్ల రిజల్ట్సే ఒక క్లాస్ వస్తుంది. సో, ప్రోడక్ట్ల పరంగా చాలా సాటిస్ఫై అయ్యాము. ఒక 2-3 మంత్స్ పాటు కంప్లీట్‌గా ప్రోడక్ట్లే వాడాము. ఆ వాడిన తర్వాత నెక్స్ట్ ఫాస్ట్ స్టార్ట్ 8% అయ్యాయి. అదంటే కూడా మాకు తెలియదు జనరల్‌గా. సార్ మీరు ఫాస్ట్ స్టార్ట్ అయ్యారమ్మా, ఇద్దరు ఛాంపియన్స్ డేకి రండి ఒకసారి చూద్దురు గానీ, అక్కడ కూడా ఇక్కడ అయితే మనమే ఉంటాం, అక్కడికి పోతే వేరు వేరు లీడర్స్ వస్తారు కదా అని చెప్పారు. సరే విని తెలుసుకుందాము, సరే వెళ్దాం అని చెప్పి వెళ్ళాము. అక్కడ హానరింగ్ అనేది జరుగుతుంది. అలానే అక్కడికి వచ్చిన వాళ్ళు ప్రోడక్ట్లు హెల్త్ పరంగా సప్లిమెంట్స్ వాడి వాళ్ళకి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు దాకా మాకు హెల్త్ సప్లిమెంట్స్‌లో అంత బాగా పనిచేస్తాయి, వీటిల్లో అంత రిజల్ట్స్ ఉన్నాయని తెలీదు. కామన్‌గా ఇంట్లోకి వాడుకునేవి మాత్రమే వాడున్నాం అప్పటి వరకు. సరే ఇవి హెల్త్‌కి కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇంత మంచి రిజల్ట్స్ వచ్చాయి. అదేవిధంగా జాబ్ చేస్తున్న వాళ్ళు పార్ట్ టైం చేస్తున్నారు. కొంతమంది రిజైన్ చేసి ఫుల్ టైం చేస్తున్నారు. దీంట్లో చెయ్యొచ్చు, మంచి లైఫ్ ఉంది అని ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యాము అక్కడికి వెళ్ళిన తర్వాత. సరే చేద్దాం, వెస్టేజ్‌నే చేద్దామని డిసైడ్ అయ్యి నెక్స్ట్ మేము 8%లో ఉన్నప్పుడే విజయవాడలో బూట్ క్యాంప్ అయింది. ఆ బూట్ క్యాంప్‌లో కూడా చాలా బాగా అనిపించింది. ఆ సార్ అమ్మ మీరు ఎలాగో చేయాలనుకుంటున్నారు కదా, వీలుంటే రాండి అని చెప్పారు. కానీ మనం చేయాలని డిసైడ్ అయిన తర్వాత ఎంత దూరమైనా వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళి దాంట్లో ఉన్న బలాలను తెలుసుకోవాలి, బలహీనతలను తెలుసుకోవాలి. అదేవిధంగా మేము విజయవాడ వెళ్ళి అక్కడ స్టార్టింగ్‌లోనే ఒక 3 డేస్ అక్కడే స్టే చేసి బూట్ క్యాంప్ కూడా చూసాము. అక్కడ ఇంకా చాలా స్ట్రాంగ్ అయ్యాము. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జాబ్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు, ఎంతమంది లీడర్స్ అండి చెప్పుకుంటూ పోతే చాలా టెస్టిమోనియే ఒక క్లాస్ అయిపోద్ది మనకి. ఆ విధంగా వెస్టేజ్‌లో మనం డిసైడ్ అయ్యి చేస్తే చాలా ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఉంది. కానీ అది వెస్టేజ్ అర్థమైన వాళ్ళకి మాత్రమే వెస్టేజ్‌లో లైఫ్ ఉందని తెలుస్తుంది. ఇప్పుడు కొంతమందికి మనం చెప్పిన వెస్టేజ్ తీసుకోరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. కానీ అక్కడికి వెళ్ళి ఇంకా డిసైడ్ అయిన తర్వాత స్ట్రాంగ్‌గా తీసుకొని అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 1 or 2 మంత్స్‌లోనే 1.5 మంత్‌లోనే నేను బ్రాంజ్ డైరెక్టర్గా క్వాలిఫై అయ్యాను. అప్పటి నుంచి డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాం. ఈ విధంగా ఉన్న మీటింగ్లు యూజ్ చేసుకుంటూ జూమ్ మీటింగ్స్ అయితేమి, అప్పటిదాకా జూమ్ మీటింగ్స్ కూడా అప్పుడప్పుడు వినేవాళ్ళం. డిసైడ్ అయిన తర్వాత స్ట్రాంగ్గా జూమ్ మీటింగ్స్ వినడం స్టార్ట్ చేసాము. నెక్స్ట్ మాకు మేముగా జూమ్ మీటింగ్స్ చెప్పడం నేర్చుకున్నాం. సార్ ఇలా మీకు చెప్తే వాల్యూ ఉంటుందంటే అలా మా టీంకి సపోర్ట్ చేసుకుంటూ అప్లైన్ సపోర్ట్ తీసుకుంటూ డౌన్లైన్ సహకారంతో ఈరోజు నేను గోల్డ్ డైరెక్టర్గా ఉన్నాను. నాకు ఫస్ట్ మంత్ ఇన్కమ్ రూ. 42 మాత్రమే వచ్చింది. ఎందుకంటే నేను ప్రోడక్ట్స్ తీసుకున్నందుకు హైయెస్ట్ ఇన్కమ్ 14,000 వచ్చింది. నేను గోల్డ్ డైరెక్టర్గా క్వాలిఫై అయ్యి నేను తీసుకున్న హైయెస్ట్ ఇన్కమ్. అక్కడి వరకు రావడానికి కొన్ని ఇబ్బందులు జరిగాయి మధ్యలో. స్టార్టింగ్లో చాలా బాగుండింది టీము, కానీ మధ్యలో ఫస్ట్లో ఉన్న డిసైడ్ అవ్వని వాళ్ళు కొన్ని రోజుల తర్వాత మనకి టీమ్ మానేస్తారు చేయడం. ఆ విధంగా నేను కూడా కొన్ని ఇబ్బందులు పడినాను. నెక్స్ట్ బ్రాంజ్కి కూడా కష్టంగా క్వాలిఫై అవుతూ వచ్చా. ప్రతి ఒక్కరిని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి, కానీ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చేసుకుంటూ కొంచెం చేసాము. అలా చేసుకుంటూ వచ్చి టీంని నిలబెట్టుకొని వర్క్ చేసుకుంటున్న క్రమంలో కొన్ని పర్సనల్ ఇష్యూస్ వచ్చాయి, కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మధ్యలో వర్క్ అనేది కొంచెం ఆగింది. కానీ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసుకున్నాం వర్క్, టీంని యాక్టివేట్ చేసుకుంటున్నాం. సార్ కూడా మనకి
సపరేట్ జూమ్ మీటింగ్స్ పెడుతున్నారు. వాటిని యూజ్ చేసుకుంటూ అప్లైన సపోర్ట్ తీసుకొని ఉన్న టీం మెంబర్స్ అందరం కూడా యాక్టివేషన్ అయ్యి అందరం కూడా కలిసికట్టుగా వర్క్ చేస్తున్నాం. ఈ రెండింగ్కి మినిమం 40,000 నుంచి 50,000 శాలరీ తీసుకోవాలని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాను నా వరకు. అలానే మా టీంలో కూడా మినిమం 20 నుంచి 30,000 శాలరీ తీసుకునే వాళ్ళు నాకు డైరెక్ట్గా ఉన్న 6 మెంబర్స్. వాళ్ళకు కూడా అదే ఇన్కమ్ రావాలని అప్లైన సపోర్ట్ తోటి డౌన్ లైనర్స్ అందరం కూడా కలిసికట్టుగా వర్క్ చేస్తున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే వెస్టేజ్ ఇన్విటేషన్ అంటే జనరల్గా మనం బిజినెస్ ప్లాన్ చెప్పాలంటే బిజినెస్ ప్లాన్ దాకా అసలు మనకు టైం ఇవ్వాలంటే మనం చెప్పే ఇన్విటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదనేది చెప్పే ఇన్విటేషన్ ఏ విధంగా చెప్పాలి, ఎలాంటి పర్సన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, దాంట్లో ఆ పర్సన్స్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంది అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. సారీ లీడర్స్, ఇన్విటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన వెస్టేజ్ బిజినెస్లోనే కాదు, అది ఏ బిజినెస్లో తీసుకున్నా కూడా మనం ఇచ్చే ఇన్విటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ విధంగా ఇవ్వాలి అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆ పర్సన్ మనకి దేనికైనా కూడా టైం ఇవ్వాలి, నెక్స్ట్ మన ఫోన్ లిఫ్ట్ చేయాలన్నా లేకపోతే మనకి రెస్పాండ్ అవ్వాలన్నా మనతో కాంటాక్ట్లో ఉండాలన్నా కూడా అది మనం స్టార్టింగ్ వాళ్ళకి ఇచ్చేదాన్ని ఇన్విటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది వాళ్ళకి అర్థమైతే పాజిటివ్గా తీసుకుంటే ఓకే, లేకుంటే వాళ్ళు మన మీద ఇదేదో బలవంతంగా చెప్తున్నారు అనుకుంటే మన ఫోన్లు ఎత్తడం మానేస్తారు. అవసరమైతే నెంబర్స్ కూడా బ్లాక్లోకి వెళ్ళిపోతాయి. ఆ విధంగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మనం ఎంత సీనియర్ లీడర్ అయినప్పటికీ కూడా మనం ఇచ్చే ఇన్విటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పటికీ కూడా దాని గురించి తెలుసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇస్తాం కాబట్టి. అందులో ఫస్ట్ పాయింట్, ఒక వ్యక్తికి మనం ఇన్విటేషన్ ఇవ్వాలి అనుకుంటే ఆ వ్యక్తి యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంది. జనరల్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఇవి, అనలైజ్ చేయాల్సిన పాయింట్స్ ఆ పర్సన్లో మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మైండ్ సెట్ అనేది 2 విధాలా ఉంటుంది. మెయిన్గా పూర్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్, అలానే గుడ్ మైండ్ సెట్, బ్యాడ్ మైండ్ సెట్. జనరల్గా పూర్ మైండ్ సెట్ ఉండే వ్యక్తి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే, ఆ వ్యక్తి పూర్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే, వాళ్ళు మనీకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు, టైంకి అనేది ఇంపార్టెన్స్ ఇవ్వరు. మన జోబులో రూపాయి అనేది ఖర్చు అవ్వకూడదు, టైం అనేది వేస్ట్ అయినా పర్లేదు అనుకునే మైండ్ సెట్ ఉండేవాళ్ళు పూర్ మైండ్ సెట్. ఎందుకంటే వాళ్ళకి టైం విలువ తెలియదు, రూపాయి విలువ మాత్రమే తెలుసు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉండే వ్యక్తుల ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే, టైం అనేది చాలా వాల్యుబుల్. ఎందుకంటే గడిచిపోయిన టైం అనేది తిరిగి రాదు. ఉన్న టైంలో మనం ఎంత కష్టపడి ఎంత సంపాదించుకుంటే ఈరోజు అదే మంది, ఎంత టైం వేస్ట్ చేసుకుంటామో మనం అంత లైఫ్ అనేది వేస్ట్ చేసుకున్నట్లు. డబ్బు అనేది పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ గడిచిపోయిన టైం సంపాదించుకోగలమా? ఆ విధంగా టైంకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు రిచ్ మైండ్ సెట్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే పూర్ మైండ్ సెట్ ఉండే వ్యక్తుల ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం కొంచెం జర్నీ చేయాల్సి వస్తుంది, ఒక 2-3 కిలోమీటర్స్ డైలీ డ్యూటీ చేసే వ్యక్తి అనుకోండి, 2-3 కిలోమీటర్సే డిస్టెన్స్ ఉంటుంది వాళ్ళ ఇంటి నుంచి. పూర్ మైండ్ సెట్ ఉండే వ్యక్తి అయితే సరే ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్లే కదా, ఒక అరగంట నడిస్తే అయిపోద్ది అని నడిచిపోయి ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఒక అరగంట టైం వేస్ట్ అవుతుంది కానీ మన రూపాయి పోదు కదా అనుకుంటారు. అంటే అక్కడ అతను ఏం ఆలోచిస్తున్నాడు, రూపాయి గురించి ఆలోచిస్తున్నాడు కానీ టైం గురించి ఆలోచించట్లా. ఆ ఖర్చు పెట్టిన రూపాయిని ఎలా సంపాదించుకోవాలని ఆలోచిస్తే అది రిచ్ మైండ్ సెట్.
అదే రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడంటే, ఇప్పుడు నేను పోవడానికి ఒక అరగంట, రావడానికి ఒక అరగంట. నాకు అక్కడ ఒక గంట టైం వేస్ట్ అవుతుంది. సో, ఆ గంటలో నా టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఆ టైం అనేది దేనికి యూజ్ అవ్వట్లే. టైం అనేది వేస్ట్‌గా అయిపోతుంది. ఎవ్వరికీ పనికి రావట్ల. నేను రెస్ట్ తీసుకోవట్లేదు, మనీ సంపాదించట్లేదు. నా ఎనర్జీ కూడా వేస్ట్ అవుతుందని ఆ రిచ్ మైండ్ సెట్ ఉండే వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడంటే, నా అక్కడికి ఆటోకైతే ఒక 10, 15 రూపాయలు ఖర్చయితాయి. మధ్యలో గంట టైం ఉంది గదా! ఆ గంటని నేను వేరే బిజినెస్‌లో ఏదైనా పార్ట్ టైమ్‌గా చూసుకొని, ఆ టైంని అక్కడ ఇన్వెస్ట్ చేద్దాంలే, నా ఎనర్జీ కూడా సేవ్ ఉంటుంది గదా! అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఖర్చు పెట్టిన రూపాయికి రూ. 2గా మనం సంపాదించుకోవచ్చు అని ఆలోచించే విధానం రిచ్ మైండ్ సెట్ వ్యక్తికి ఉంటుంది. అలానే గుడ్ మైండ్ సెట్, బ్యాడ్ మైండ్ సెట్. గుడ్ మైండ్ సెట్ ఉండే వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడంటే, నేను వాడుకునే ప్రోడక్ట్‌లో చాలా క్వాలిటీగా ఉండాలి. క్వాంటిటీ తక్కువైనా పర్లేదు, చాలా క్వాలిటీగా ఉండాలి. అంటే అక్కడ క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు గుడ్ మైండ్ సెట్ ఉండే వ్యక్తి. అదే బ్యాడ్ మైండ్ సెట్ ఉండే వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడంటే, క్వాంటిటీ చాలా ఎక్కువ రావాలి, క్వాలిటీ తక్కువైనా పర్లేదు. ఎందుకంటే మాకు చాలా ఎక్కువ వచ్చినట్లు చాలా ఎక్కువ రావాలి, డబ్బులు తక్కువ ఖర్చు అవ్వాలి అనుకుంటున్నారు. కానీ అక్కడ డిఫరెన్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, గుడ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాంటప్పుడు ఏదైనా వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఫ్రెష్గా ఉన్నప్పుడు, అప్పుడే మార్కెట్ పెట్టినప్పుడే వెళ్ళేసి మంచిగా ఫ్రెష్గా ఉండేవి, కొంత కాస్ట్ ఎక్కువైనా కూడా మంచివి తెచ్చుకోవాలని వెళ్ళి తెచ్చుకొని ఆరోగ్యంగా ఉంటున్నారు. ఫస్ట్ అక్కడ వాళ్ళు ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లా, ఆరోగ్యం. అలానే బ్యాడ్ మైండ్ సెట్ ఉండే వ్యక్తి, సరే ఇప్పుడు నేను ఫస్ట్ వెళ్తే మార్కెట్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అదే మార్కెట్ అయిపోయే టైంలో, క్లోజ్ చేసే టైంలో వెళ్తే చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి, అప్పుడు నేను పెట్టే ఖర్చు అనేది తగ్గుతుంది అనుకుంటారు. కానీ అక్కడ మనం లాస్ట్లో వెళ్ళి తెచ్చుకుంటే ఏమవుతుంది, అక్కడ డ్యామేజ్ అయినాయి, పాడైపోయినాయి అవే ఉంటాయి. లాస్ట్కి అందరూ పడేయంగా ఏం మిగులుతాయి, వేస్టేజే మిగులుతాయి కదా. అవి మనం తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే తర్వాత రోజుకి అవి కొన్ని కూరగాయలు పనికిరావు, పాడైపోతాయి. నెక్స్ట్ ఆ పాడైపోయిన కూరగాయలు మనం తినడం వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం పాడైతే ఇంట్లో ఖాళీగా ఉండగలమా? హాస్పిటల్కి కంపల్సరీ వెళ్ళాలి. వాళ్ళు ఊరికనే చూడరు కదా, అక్కడ మనీ ఖర్చు పెడుతున్నాం. కూరగాయలకి అయితే 200, 300 ఖర్చు అయ్యేది, హాస్పిటల్కి వెళ్తే వేలల్లో ఖర్చు అవుతుంది. చూడండి, అది స్టార్టింగ్ మనం ఆలోచించే మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. మనం మంచిగా ఆలోచిస్తే మన ఆరోగ్యం మంచిగానే ఉంటుంది. లేదంటే ఎక్కడ రూపాయి మిగిలియాలనుకుంటున్నామో మనకు తెలియకుండానే 10 రూపాయలుగా ఖర్చు అయిపోతుంది. చూడండి, రిచ్ మైండ్ సెటా, పూర్ మైండ్ సెటా, గుడ్ మైండ్ సెటా, బ్యాడ్ మైండ్ సెటా. మనం మన బిజినెస్కి సెలెక్ట్ చేసుకునే పర్సన్ మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి? పూర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అక్కడ టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లా, మనీకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అలాంటి వ్యక్తి మన దాంట్లో ప్రోడక్ట్లు కొనడానికి కొంటాడా? కొనడు. ఎందుకంటే అక్కడ రూపాయి ఖర్చు అవుతుందని ఆలోచిస్తున్నాడు. అతను ఎక్కువ కష్టపడడానికి ఇష్టపడట్లేదు. అంటే అక్కడ పూర్ మైండ్ సెట్ ఉండే వ్యక్తి మన బిజినెస్కి సెట్ అవ్వడు. మనం వెళ్ళాల్సింది రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి దగ్గరికి. ఎందుకంటే అతని టైంని సేవ్ చేసుకొని, నేను ఎక్స్ట్రాగా ఎక్కడ నా టైం ఇన్వెస్ట్ చేయాలి, నేను ఎక్స్ట్రాగా ఎక్కడ సంపాదించాలి, మా పిల్లలకి మంచి లైఫ్ ఎక్కడ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాడు. సో మన బిజినెస్కి రిచ్ మైండ్ సెట్ ఉండే వ్యక్తి హ్యాపీగా పనికొస్తాడు. అలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తికి మనం మన బిజినెస్ని పరిచయం చేయొచ్చు. నెక్స్ట్, గుడ్డా బ్యాడా అని చూస్తే, గుడ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అక్కడ క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే నాకు క్వాంటిటీ తక్కువైనా పర్లేదని. సో అలాంటి వాళ్ళు కూడా మన బిజినెస్కి హ్యాపీగా పరిచయం చేయొచ్చు. ఒకవేళ మనకు తెలిసిన బెస్ట్ పర్సన్స్ పూర్ మైండ్ సెట్లో కానీ బ్యాడ్ మైండ్ సెట్లో కానీ ఉండుంటే, బెస్ట్ అనుకున్నప్పుడు వాళ్ళు మన మాటకి వాల్యూ ఇచ్చి వీళ్ళు నా కోసమే చెప్పారని మారగలిగితే ఓకే. కానీ కొంతమంది అవన్నీ పట్టించుకోరు, వీళ్ళు ఎందుకు చెప్తున్నారు నాకు ఇవన్నీ అని నెగిటివ్గా తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి మనం ఎంత బలవంతంగా వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేద్దామన్నా కూడా వాళ్ళు చేంజ్ అవ్వరు. సో మన బిజినెస్కి రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు, అలానే గుడ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళకి మన బిజినెస్ అనేది హ్యాపీగా పరిచయం చేయొచ్చు. సో ఫస్ట్ మనం అనలైజ్ చేయాల్సింది, అతని మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, రిచ్గా ఉందా, పూర్గా ఉందా, లేదంటే గుడ్ మైండ్ సెట్ ఉందా, బ్యాడ్ మైండ్ సెట్ ఉందా, అనలైజ్ చేసి మనం చెప్పాలి. ఒకవేళ అతను చేంజ్ అవ్వగలిగితే అతని మైండ్ సెట్ని చేంజ్ చేసి మనం చెప్తే హ్యాపీగా అతను ఆ బిజినెస్ని అర్థం చేసుకొని మనతో పాటు ముందుకు నడవడానికి అవకాశం ఉంటుంది. పూర్ మైండ్ సెట్ వాళ్ళతో మనం టైం వేస్ట్ చేసుకోవడం కంటే, ఒకవేళ అతను ఆల్రెడీ మన టీంలో ఒక పర్సన్ అయినా కూడా, ఇప్పటికైనా కూడా అలాంటి వ్యక్తులతోటి మనం ఎక్కువ జర్నీ చేయలేము. అలాంటి వాళ్ళకి ఒక ప్రోడక్ట్ యూజర్గా పెట్టుకొని నెక్స్ట్ అయినా కూడా మనం న్యూ పర్సన్స్కి రిచ్ మైండ్ సెట్, గుడ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళని జాయిన్ చేసుకొని మనం హ్యాపీగా వర్క్ అనేది ముందుకు చేసుకుంటూ వెళ్ళొచ్చు.
సో ఇప్పుడు మనం మన మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, ఫస్ట్ మనం రిచ్గా ఆలోచించి మనం గుడ్ మైండ్ సెట్లో ఉండి, అలానే మన టీంలో ఉండే వాళ్ళని కూడా ఆ విధంగా వాళ్ళ మైండ్ సెట్ అనేది మనం చేంజ్ చేసుకోగలిగితే మన బిజినెస్కి హ్యాపీగా సెట్ అవుతారు. నెక్స్ట్ ప్యాషన్. ఒక్కొక్క వ్యక్తికి ప్యాషన్ అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగర్స్ ఉంటారు, స్టార్టింగ్లో వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, కానీ నేను ఎలా అయినా గ్రేట్ సింగర్ అవ్వాలి అని చెప్పి చిన్న చిన్న అవకాశాలు కూడా పోగొట్టుకోకుండా అదే ప్యాషన్ తోటి పట్టుదలతోటి కృషి చేసి ఈరోజు గ్రేట్ సింగర్గా మారారు. అలానే డ్యాన్స్ అంటే కొందరికి పిచ్చి, నేను ఎలా అయినా గ్రేట్ డ్యాన్సర్ అవ్వాలని అవకాశం రాకపోయినా అక్కడ ఇక్కడ ఊర్లో చిన్న చిన్న ప్రోగ్రామాలు చేసుకుంటూ అలా అయినా కూడా నేను నా డ్యాన్స్ నలుగురు చూస్తున్నారు అని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కొంతమంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ప్యాషన్ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి క్రికెటర్గా మారాలని ప్యాషన్, అలానే ఈరోజు సచిన్ టెండూల్కర్ కూడా అదే ప్యాషన్ తోటి ఈరోజు మంచి క్రికెటర్ అయ్యారు. క్రికెట్ అంటేనే సచిన్ గుర్తొస్తారు ఎవరికైనా కూడా. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. అలా మన బిజినెస్లో కూడా ఎంప్లాయీగా ఉండాలి, నేను ఎలా ఎంప్లాయీగా మాత్రమే ఉండాలి అని కొందరికి ఒపీనియన్ ఉంటుంది. అతని ప్యాషన్, అతను ఒక జాబ్ చేయాలి, టైం టు టైం డ్యూటీకి వెళ్ళాలి, రావాలి, నేను ఎక్స్ట్రా కష్టపడను, నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ వద్దు, ఈ రిస్క్స్ అన్నీ నాకు వద్దు, నాకు ఉండిందే చాలు అని కొంతమంది మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు, ఎంప్లాయీ మైండ్ సెట్ ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళని మనం చేంజ్ చేయలేము. కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయీగా ఉండాలనుకుంటారు, అంటే నాకు నేనే బిజినెస్ ఓనర్గా ఉండాలి, నేను ఒకరి కింద అనేది పని చేయకూడదు, నాకు నచ్చిన టైంలో నేను పని చేసుకుంటాను, వచ్చినంత ఇన్కమ్ వస్తుంది అని ఓన్గా. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక జాబ్ చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో జాబ్స్ అయితే సిచ్యుయేషన్స్ చూసుండొచ్చు. ఎందుకంటే ఎంప్లాయీ అనే వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు, ఒకరి కింద పని చేయాలి, వాళ్ళు ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయాలి. ఒకవేళ కంప్లీట్ చేయకపోతే ఇచ్చిన టాస్క్ని పైన మేనేజర్ తోటి టీం తోటి ప్రెజర్ అనేది ఉంటుంది. అంటే మనం నలుగురితోటి మాటలు పడాలి, చెప్పిన పని చేయాలి. కొంతమందికి జాబ్ అంటేనే ఇష్టం, అలా ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళు మెంటల్గా దానికి అలవాటు పడిపోయి ఉంటారు. లేనిపోని రిస్కులు మనకి ఎందుకు, ఈ పెట్టుబడి పెట్టాలి, చేయాలి, టైంలో డ్యూటీలు చేయాలి, ఇది. కానీ ఎంప్లాయీ వాళ్ళు 8 hours డ్యూటీ చేస్తారు, వస్తారు, పోతారు. వాళ్ళు ఇచ్చిన ఇన్కమే తీసుకోవాలి, మనం ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవాలన్నా రాదు. కొంతమంది ఎంప్లాయీగానే ఇష్టపడతారు, కొంతమంది ఎంప్లాయీ మీద జాబ్ మీద విసుగుపడి నేను ఓన్గా ఏదైనా బిజినెస్ చేసుకోవాలి, లేకుంటే ఏదైనా సొంతంగా బిజినెస్ ఓనర్ అయితే బాగుండు, మా పెద్దవాళ్ళ ఆస్తులు సంపాదించుంటే నేను కూడా ఏదైనా మంచి బిజినెస్ వాడిని కదా, నాకు ఇప్పుడు ఇలా బతకాల్సిన అవసరం ఉండదు కదా అని కొంతమంది ఉంటారు. అలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, వాళ్ళ ప్యాషన్ ఏ విధంగా ఉంది, ఎంప్లాయీగానే ఉండడం అతనికి ఇష్టమా, ఎంప్లాయీగా ఉన్నప్పటికీ కూడా అతను సెల్ఫ్ ఎంప్లాయీగా మారాలని ఇష్టపడుతున్నాడా, లేకపోతే ఒక బిజినెస్ ఓనర్ లాగా ఉండాలనుకుంటున్నాడా, ఎంప్లాయీలోనే నాకు జాబ్ తప్ప వేరే అవకాశం లేదు, ఇదే నాకు ఇంకా తప్పదు అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అవకాశం ఉన్నా కూడా నేను జాబే చేయాలని ఉంటారు. కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయీగా చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు, కానీ పెట్టుబడి పెట్టడానికి లేక వాళ్ళు అలానే ఉండిపోతుంటారు. ఇప్పుడు ఎంప్లాయీగా మెంటల్గా నేను ఎంప్లాయీలానే ఉండాలనుకున్న వాళ్ళ మైండ్ సెట్ మనం చేంజ్ చేయలేం. నాకు ఏదైనా అవకాశం వస్తే బాగుండు, నా లైఫ్ చేంజ్ చేసుకోవడానికి, ఏదైనా పెట్టుబడి లేకుండా అని అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళకి మన బిజినెస్ని మనం హ్యాపీగా పరిచయం చేయొచ్చు. ఎంప్లాయీ మైండ్ సెట్ మారాలి, నేను ఎంప్లాయీ నుంచి నా లైఫ్ చేంజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మన బిజినెస్ హ్యాపీగా చెప్పొచ్చు. ఎందుకంటే మన బిజినెస్లో ₹1 అనేది పెట్టుబడి లేదు ఫస్ట్. అది అతనికి అర్థమయ్యేలాగా చెప్పినప్పుడు మన జాబ్కి వెస్టేజ్కి డిఫరెన్స్లో ఈ పాయింట్స్ అనేవి చాలా బాగా కనెక్ట్ అవుతాయి. అవి మనం చెప్తూ పోతే చాలా ఎక్కువ అవుతాయి. సో వాట్ అని మాత్రమే చెప్తున్నా ఇక్కడ. అలా తన లైఫ్ చేంజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి హ్యాపీగా మన బిజినెస్ అనేది పరిచయం చేయొచ్చు. సెల్ఫ్ ఎంప్లాయీ లాగా ఉండాలి అన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి కూడా మన బిజినెస్ని పరిచయం చేయొచ్చు. ఎందుకంటే మన బిజినెస్లో మనమే ఓనర్, మనకి పైన బాస్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. అప్లైనర్స్ ఒకవేళ ఉన్నా సలహాలు ఇస్తారు, నువ్వు ఇలా వెళ్తే నీ లైఫ్ బాగుంటుంది అని. మనల్ని బలవంతంగా ఎవరు కూడా చేయాలనుకోరు. సో మన బిజినెస్లో మనమే ఓనర్ కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయీ లాగా ఉండాలి అన్న కోరిక ఉన్న వాళ్ళకు కూడా మన బిజినెస్ని హ్యాపీగా మనం పరిచయం చేయొచ్చు. అలానే బిజినెస్ మ్యాన్, కొంతమంది నేను బిజినెస్ ఓనర్గా అయితే బాగుండు, నాకు అవకాశం లేదు, కానీ అలాంటి అవకాశం వస్తే అసలు మిస్ చేసుకోవద్దు, ఎంత కష్టమైనా నేను కష్టపడాలి అనుకుంటుంటారు. అలాంటి వాళ్ళకి ఇంకా హ్యాపీగా మన బిజినెస్ని మనం పరిచయం చేయొచ్చు. ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనం ఒక్కరమే ఉంటాం, మన కింద టీం వచ్చినప్పుడు మనం ఒక టీంకి
అప్లైనర్గా ఉన్నప్పుడు మన కింద కొంత టీం వర్క్ చేస్తున్నట్లు. అదేవిధంగా మనం చేసుకుంటూ పోతే కొన్ని రోజులు గడిచేసరికి ఒక బిజినెస్ ఓనర్ అవ్వచ్చు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మన రామాంజనేయులు సార్ ఉన్నారు. సార్ కింద 10,000 మంది నెట్వర్క్స్ ఉన్నారు. ఆ సార్ ఇప్పుడు మనందరికీ ఓనర్ లాగా. కానీ సార్ అలా బిహేవ్ చేయరు. కానీ అలా నా కింద కొంతమంది పని చేయాలి, నా కింద కొంత టీం ఉండాలి అని కొంతమంది ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళకు కూడా మనం బిజినెస్ని హ్యాపీగా పరిచయం చేయొచ్చు. ఎందుకంటే పెట్టుబడి లేని బిజినెస్, వాళ్ళకి కష్టపడాలని ఆల్రెడీ రెడీలో ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా మన బిజినెస్ని మనం పరిచయం చేయొచ్చు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మెంటల్గా నేను ఎంప్లాయీ లాగే ఉండాలి, నేను చేంజ్ అవ్వను అని ఎట్టి పరిస్థితుల్లో అని ఉన్న వాళ్ళకి మనం బలవంతంగా వెస్టేజ్ని తీసుకెళ్ళి చెప్పినా కూడా ఒక 3-4 నెలలు మన కోసం ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవ్వదు, కానీ మన కోసం కొన్ని రోజులు ప్రోడక్ట్స్ కొంటారు, కానీ లైఫ్ లాంగ్ అనేది బిజినెస్ కంటిన్యూ చేయరు. అలాంటి వాళ్ళ మైండ్ సెట్ని మనం చేంజ్ చేయలేము. నేను చేంజ్ అవ్వాలి, నా లైఫ్ చేంజ్ అవ్వాలనే అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈజీగా చేంజ్ అవుతారు. సో ఆ పాయింట్ని మనం అబ్జర్వ్ చేయాలి వాళ్ళ దగ్గర. ఎంప్లాయీస్లో అయినా కూడా. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయీ మైండ్ సెట్ ఉండే వాళ్ళకి ఈజీగా మన బిజినెస్ని అర్థం అయ్యేలా పరిచయం చేయొచ్చు. వాళ్ళు మనతో పాటు కూడా కలిసి నడుస్తారు. అలానే ఒక బిజినెస్ ఓనర్ లాగా ఉండాలనుకున్న వాళ్ళకి కూడా మన బిజినెస్ని మనం హ్యాపీగా పరిచయం చేయొచ్చు. సో మనం వాళ్ళ అబ్జర్వ్ చేయాల్సింది వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది. ఒకవేళ మనం చెప్పిన తర్వాత అయినా కూడా వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేసుకునే దానికి అవకాశం ఉందా లేదా అనే పాయింట్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళకే మనం ఇన్విటేషన్ ఇస్తాం కాబట్టి కొంత వాళ్ళ గురించి మనకు అనలైజేషన్ ఉంటుంది కాబట్టి ఈ పాయింట్స్ మనం వాళ్ళలో డెఫినెట్లీ అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఒపీనియన్. అతని ఒపీనియన్ ఏ విధంగా ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మీద అతని ఒపీనియన్ ఏ విధంగా ఉంది, డైరెక్ట్ సెల్లింగ్లో కూడా ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ మీద అతని ఒపీనియన్ ఏ విధంగా ఉంది, లేదంటే మనీ బేస్డ్ కంపెనీ మీద అతనికి ఏమన్నా అవగాహన ఉందా ఆల్రెడీ, లేకపోతే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇలాంటి వాటి మీద అతనికి పాజిటివ్ ఒపీనియన్ ఉందా, నెగిటివ్ ఒపీనియన్ ఉందా, అసలు వీటి గురించి అతనికి తెలుసా లేదా అనే దాన్ని ఫస్ట్ అతనిలో మనం అబ్జర్వ్ చేయాలి. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి మనం అతనికి తెలుసుంటే కనుక అతనికి ఏం తెలుసు, ఏ బిజినెస్ గురించి తెలుసు అనేది కొంచెం అతని మాటల్లో మనం అనలైజ్ చేసి అతనికి ఒకవేళ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ గురించి తెలుసుంటే అది ఏ విధంగా ఉంది, ఒక కిట్ బేస్డా లేకుంటే ఏ విధంగా ఉండే కంపెనీ అనే దాని గురించి మనం అనలైజ్ చేయాలి. నెక్స్ట్ కొన్ని మనీ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి, షేప్ షాపు, ఇంకా కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ అన్నీ వెళ్ళిపోయాయి చాలా వరకు. అలా కొన్ని డబ్బులు కట్టించి మనం కట్టించే కంపెనీస్ ఉంటాయి. రీసెంట్గా నేను మా ఫ్రెండ్కి చెప్తే వెస్టేజ్ గురించి కానిస్టేబుల్గా చేస్తారు. ఆ పర్సన్కి చెప్తే నేను ఇంతకుముందు 7,000 నేను కట్టాను, నేను ఒక 30 మంది చేత 7,000 కట్టించాను, ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్కి వెళ్ళి నేను వెస్టేజ్ అని చెప్తే వాళ్ళు ఇది కూడా అలానే అనుకుంటారు కదా. ఇప్పుడు నువ్వు చెప్పేది మంచిదే, నా కోసమే చెప్తున్నావు, కానీ ఆ మంచిని జనాలు తీసుకోలేకున్నారు. ఎందుకంటే చాలా ఫ్రాడ్ కంపెనీస్ వచ్చాయి పోయాయి, అన్నిట్లాగే వీటిని కూడా అనుకుంటున్నారు, అందుకని జనాలు నమ్మట్లేదు అని చెప్పాడు. నిజమే అదైతే, ఎందుకంటే సమాజంలో చాలా కంపెనీస్ వచ్చాయి పోయాయి, కానీ వాటికి మన దానికి ఉన్న డిఫరెన్స్ ఏందనేది వాళ్ళకి చెప్పగలగాలి. అవన్నీ కొన్ని సంవత్సరాల్లో వచ్చాయి పోయాయి, కానీ మన కంపెనీ 22 years నుంచి కాన్స్టెంట్గా ఉంది. ప్రోడక్ట్స్ పరంగా అయితే ఏమి, లేకపోతే ఒక బిజినెస్ చేసే వాళ్ళ విధంగా అయితే ఏమి, హైయెస్ట్ ఇన్కమ్ అయితే ఏమి, ఏదైతే ఏమి స్టాండర్డ్ పరంగా అన్నీ కూడా ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతున్నాయి, కానీ ఎక్కడ డౌన్ఫాల్ అనేది లేదు కంపెనీకి. అది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే ఇన్కమ్ వస్తుంది, పని చేయని వాళ్ళకి రావట్లా. ఆ డిఫరెన్స్ అనేది ఫస్ట్ మనం అనలైజ్ చేసుకొని మనకి ఎవరైతే తిరిగి క్వశ్చన్ చేస్తారో వాళ్ళకి మనం చెప్పగలగాలి. నెక్స్ట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీద అతని ఒపీనియన్ ఏ విధంగా ఉంది, అసలు అతను వాడడానికి ఇష్టపడుతున్నాడా లేదా, ఒకవేళ ఇష్టం లేకపోతే ఎందుకు ఇష్టం లేదు, అతను ఇంతకుముందు ఏదన్నా అతనికి అవగాహన ఉందా అని ఫస్ట్ ఈ 4 పాయింట్స్ అతనిలో అబ్జర్వ్ చేసినప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ మీద అతనికి ఒకవేళ నెగిటివ్ ఒపీనియన్ ఉంటే, ఇంతకుముందు ఏదన్నా అవగాహన ఉంటే, అతనికి అసలు ఏ కంపెనీ మీద అవగాహన ఉంది, అసలు ఎందుకు నెగిటివ్గా ఉన్నాడు అని తెలుసుకొని అతనికి తెలిసిన నెగిటివిటీకి మన దాంట్లో ఉన్న పాజిటివిటీకి కంపారిజన్ చెప్పి డైరెక్ట్గా ఇది మంచిది అని చెప్పడం కాదు, ఎందుకు మంచిది, దానికి దీనికి ఉన్న తేడా ఏందనేది మనం చెప్పగలగాలి ఫస్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు కూడా కొన్ని ఉన్నాయి, యాంవే, హెర్బల్ ఇవి, కానీ వాటిల్లో ఉన్నదానికి మనదానికి డిఫరెన్స్ ఏంది. యాంవేలో ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ, సామాన్యులు తీసుకోలేరు. అలానే హెర్బల్లో అయితే కొన్ని హెల్త్కి సంబంధించి మాత్రమే ఉంటాయి, అవి కూడా టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది కిట్ లాగా. కానీ మన దాంట్లో నార్మల్గా ఒక సామాన్యమైన వ్యక్తి కూడా ఇంట్లోకి కావాల్సిన నిత్యావసరాలు
తన ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్స్ కొనుక్కునే విధంగా కాస్ట్ అనేది అవైలబుల్లో ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరికైతే ఆ విధంగా మన దాంట్లో ప్రోడక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, మన ప్రోడక్ట్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, కాస్ట్ ఏ విధంగా ఉంది, కంపారిజన్ చెప్పాలి. నెక్స్ట్ మనీ బేస్డ్ కంపెనీ, కొన్ని డబ్బులు కట్టించే కంపెనీలు ఉంటాయి కదా, అలా మన దాంట్లో ఏమైనా డబ్బులు కట్టించేది ఉందా, ₹1 పెట్టుబడి లేదు ఫస్ట్, ఆ కంపారిజన్ మనం చెప్పాలి. నెక్స్ట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్లో కూడా కొన్ని కొన్ని వచ్చాయి, ఇంతకుముందు వచ్చాయి పోయాయి కంపెనీస్ అన్నీ కూడా, కానీ వెస్టేజ్ మాత్రం స్టాండర్డ్గా ఉంది. మనకు ప్రోడక్ట్స్ అనేది ఏ విధంగా తయారు చేస్తారు, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. అలా మనం కంపారిజన్ చెప్పగలిగితే అతనిలో ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా ఆ నెగిటివిటీని మనం తీసేసి మన కంపెనీలో ఏదైతే పాజిటివిటీ ఉందో అతనికి అది అర్థమయ్యేలా చెప్పినప్పుడు డెఫినెట్లీ ఏ పర్సన్ అయినా కూడా మనతోటి వస్తాడు. ఎందుకంటే మన కంపెనీలో అంత ఫ్రాడ్ ఎక్కడా లేదు, అసలు ఫ్రాడ్ అనేదే లేదు. జెన్యూన్ కంపెనీ, ఇంత జెన్యూన్ కంపెనీ ఎక్కడా కూడా లేదు. అంత కాస్ట్ రీజనబుల్ ఉంటుంది, నెంబర్ 1 కంపెనీ అని చెప్పొచ్చు. ఈ విధంగా అతనికి ఉన్న నెగిటివ్ ఒపీనియన్ పోగొట్టేసి మన వైపుకి మనం తీసుకొచ్చుకునేలాగా చూడాలి. నెక్స్ట్ అతని అవసరం ఏ విధంగా ఉంది, అతని ఒపీనియన్ కనుక్కున్న తర్వాత అసలు అతనికి ఏం అవసరం ఉంది, ఆరోగ్యం అవసరం ఉందా, ఆదాయం అవసరం ఉందా, లేకుంటే అతనికి ఏమైనా ప్యాసివ్ ఇన్కమ్ అవసరం ఉందా. కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా వెల్ సెటిల్డ్, హోటల్లో ఇన్కమ్ ఉంటుంది, అన్ని పిల్లలు కానీ మంచి లైఫ్ సెటిల్ అయిపోయి ఉంటారు బాగా, కానీ వాళ్ళ ఇంట్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు దీంట్లో చాలా ఇన్కమ్ వస్తుంది చేసుకుంటే అని చెప్తే, ఎవర్రా వీళ్ళు, మాకేమైనా డబ్బులకు తక్కువ, కాకపోతే ఇంట్లో ఆరోగ్యమే లేదు అని మనల్ని నెగిటివ్గా తీసుకుంటారు. ఫస్ట్ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఏదైతే అవసరం ఉందో ఆ అవసరానికి మనం ఇచ్చి, వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది ఆ హెల్త్ ఇష్యూకి మనం ఇచ్చి, ఇవి వాడుకొని చూడండి, ఇట్లా మేము చాలామందికి ఇచ్చాము, చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయని ఆల్రెడీ వాడిన వాళ్ళ టెస్టిమోనీస్ కొన్ని యూట్యూబ్లో కూడా మనకి సెర్చ్ చేస్తే దొరుకుతున్నాయి కదా, అలా చూపించి వాళ్ళకి నమ్మకం వచ్చే విధంగా వాళ్ళు మేము వాడతామనే విధంగా ఒప్పించి వాడించాలి. ఆరోగ్యపరంగా వాళ్ళకి ఫస్ట్ ఆరోగ్యం వచ్చిందంటే సరే, ఇప్పుడు వాళ్ళ ఆదాయం కోసం కాకపోయినా వాళ్ళలాగా హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ పలానా వాళ్ళు నాకు ప్రోడక్ట్స్ ఇచ్చారు, చాలా బాగా తగ్గింది, చాలా మంచి రిజల్ట్ వచ్చింది అని ఆ విధంగా వాళ్ళు రిజల్ట్ అనేది షేర్ చేస్తారు. ఆ విధంగా నెంబర్ ఆఫ్ పర్సన్స్ హెల్త్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలానే దాని ద్వారా బిజినెస్ కూడా జరుగుతుంది. అలా కాకుండా హెల్త్ ఉండే వాళ్ళకి అడిగిపోయి హెల్త్ అవసరమైన వాళ్ళకి అడిగిపోయి మనీ గురించి చెప్తే అక్కడ నెగిటివిటీ అవుతుంది. నెక్స్ట్ కొంతమందికి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో పర్లేదు, హెల్త్ అనేది ఒక రకంగా ఉంది, కానీ వాళ్ళకి జాబ్ చేస్తున్నా కూడా ఆ శాలరీ అనేది ఒక 20,000 నుంచి 25,000 వస్తుంది అనుకోండి. ఏదైనా డిగ్రీ చదివిన పర్సన్స్కి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఖర్చులకే వాళ్ళ డబ్బులు అంతంత మాత్రం సరిపోతున్నాయి. అంటే వాళ్ళు ఏదైనా అడిషనల్గా చేసుకోవాలనుకున్న టైంలో మనం పోయేసి మేము ఒక బిజినెస్లో చేస్తున్న దాంట్లో అన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి, వాడుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిది అని చెప్పినప్పుడు, ఇప్పుడు ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచిస్తున్నాం అంటే మాకు ఇంట్లో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి వాళ్ళు మనసులో అనుకుంటారు, ఒకవేళ మనం డైరెక్ట్గా చెప్పలేకపోయినా కూడా. అలాంటప్పుడు మనము వాళ్ళకి ఏది అవసరం ఉంది అసలు ఫస్ట్ అంటే వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసినప్పుడు అతనికి ఏదనేది అవసరం ఉందో మనం అనలైజ్ చేసి, ఆరోగ్యం అవసరం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం గురించి ఫస్ట్ చెప్పాలి. ఆదాయం అవసరం ఉన్న వాళ్ళకి నువ్వు ఆల్రెడీ ఒక డ్యూటీ చేస్తున్నావు, నీకు దాంట్లో సరిపోక ఇబ్బంది పడుతున్నావు, నేను ఒక బిజినెస్లో చేస్తున్నా, దాంట్లో ఈ విధంగా నాకైతే బాగా మంచిగా అనిపించింది, మంచి లైఫ్ ఉంది, ఆల్రెడీ ఇలా మంచి లైఫ్ తీసుకున్న చాలామంది లీడర్స్ ఉన్నారు, దీంట్లో మనం ₹1 పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు చేసుకుంటానే దీంట్లో చేసుకోవచ్చు, రోజుకు 1 గంట 2 గంటలు వర్క్ చేసి అని చెప్పినప్పుడు ఒక్క నిమిషం ఆలోచిస్తారు. సరే నేను చేసుకోవచ్చు అంటున్నారు, 1 గంట 2 గంటలు సరే చూద్దామని చెప్పి ఫస్ట్ ఒక అడుగు మనతోటి వాళ్ళు నడవడానికి ముందుకు వస్తారు. ఆ విధంగా ఎవరికైతే మనీ నీడ్ ఉందో వాళ్ళకి మన బిజినెస్లో మనీ ఏ విధంగా సంపాదించవచ్చు, దీంట్లో లైఫ్ ఏ విధంగా ఉంటుందని అర్థమయ్యేలాగా చెప్పినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు మనతోటి ముందుకు వస్తారు. అలానే లైఫ్ సెక్యూరిటీ అంటే ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు హస్బెండ్ అండ్ వైఫ్, అంటే ఈరోజు వాళ్ళకి చెరొక 1,00,000 కానీ 50,000 కానీ శాలరీ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఓకే హ్యాపీగా ఉన్నారు, వచ్చే డబ్బులు ఖర్చు పెట్టుకుంటా హ్యాపీగా.
నెక్స్ట్ వాళ్ళకి బ్యాక్ సైడ్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది ఏం లేదు. అంటే వాళ్ళు ఏదన్నా మా ఫ్యూచర్ గురించి ఏదన్నా ఆలోచించుకుంటే బాగుండు, పిల్లల కోసం ఏదన్నా ప్లాన్ చేసుకోవాలి అని ప్యాసివ్ ఇన్కమ్ కోసం కొంతమంది ఆలోచిస్తుంటారు. ఎక్కడ మేము మనీ ఇన్వెస్ట్ చేస్తే అది ఫ్యూచర్లో మా పిల్లలకి యూజ్ అవుతుంది అంటే నెక్స్ట్ జనరేషన్ కోసం. అలాంటి వాళ్ళకి మనం వెళ్ళేసి ఈరోజు నేను హ్యాపీగా పని చేస్తున్నా, పని చేయలేని రోజు నా నా పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది అని కొంతమంది ఆలోచిస్తుంటారు. అంటే ఇప్పుడు కష్టపడే వయసులోనే కష్టపడాలి అని. అలాంటి వాళ్ళకి మనం హ్యాపీగా ఏం చెప్పొచ్చు, ఈరోజు మీరు ఇద్దరు జాబ్ చేస్తున్నారు, ఓకే, రేపటి రోజున మీ ఫ్యామిలీకి పని చేయలేని రోజు ఇన్కమ్ కావాలన్నా, ప్యాసివ్ ఇన్కమ్ కావాలన్నా, మీ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఇన్కమ్ కావాలన్నా, ఈ విధంగా మేము చేసే దాంట్లో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ఈరోజు మనం చేసేది చేసుకుంటానే కొంత టైం దీంట్లో ఇన్వెస్ట్ చేసి పెట్టుబడి లేకుండా లక్షల్లో ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఒకసారి చూడండి, మంచి అవకాశము విని చూడండి అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా మన దాంట్లో లీడర్స్ ఏ విధంగా సెటిల్ అయి ఉన్నారు. ఒక ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునే ఫణికుమార్ సార్ ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం ఎగ్జాంపుల్గా చూపించి అలాంటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు మనతోటి వస్తారు. ఈ విధంగా అతనికి ఏదైతే అవసరం ఉందో ఆ పర్సన్ ఏదైతే అవసరం ఉన్న వ్యక్తికి అవసరం ఉన్న దాని గురించే చెప్పాలి. మన బిజినెస్లో అన్నీ ఉన్నాయి కదా అని దీంట్లో హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ వస్తాయని చెప్తే వాళ్ళకి ఏది అర్థం కాదు. ఫస్ట్ ఆ పర్సన్ మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ పర్సన్కి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరం తీరిన తర్వాత ఇంకా వేరే దాని గురించి చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొంత మన దాని గురించి అవగాహన ఉంది, ప్రోడక్ట్ల మీద నమ్మకం వచ్చి ఉంటుంది, అన్నీ తెలుసుంటాయి కాబట్టి ఈ విధంగా అతని అవసరాన్ని బట్టి మనం మన బిజినెస్ని పరిచయం చేయాల్సి ఉంటుంది. డెఫినెట్లీ వాళ్ళు మనతో నడుస్తారు, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ లైఫ్ స్టైల్. కొంతమంది నార్మల్ లైఫ్ స్టైల్కి ఇష్టపడతారు, కొంతమంది లగ్జరీగా ఉండాలి నా లైఫ్ అనేది ఇష్టపడతారు, కొంతమంది ఎక్స్ట్రాడినరీగా ఉండాలనుకుంటారు. నార్మల్ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ లైఫ్ స్టైల్ తీసుకుందాం. నెలకి ఒక 50-60 వేలు శాలరీ వస్తుంటుంది హైదరాబాద్లో. హ్యాపీగా ఒక రెంటింట్లో ఉంటూ నెలకు 5,000 నుంచి 6,000 వరకు రెంట్ కట్టుకుంటా, పిల్లల్ని ఒక మిడిల్ క్లాస్ స్కూల్లో చదివించుకుంటా, తనకు వచ్చే బడ్జెట్లో తను నెల నెల ఖర్చు పెట్టుకుంటా, ఒక బైక్ ఉంది, హ్యాపీగానే ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ కూడా. అంటే నార్మల్గా ఉంది. అంటే నా నా నాకు వచ్చే శాలరీకి ఈ లైఫ్ నా హ్యాపీ, నాకు ఇంతే చాలు, నాకు ఇంతకు మించి అవసరం లేదు అని కొంతమంది అనుకుంటుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉంటుంది, అంతే కదా, వచ్చిన శాలరీతో అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి అడ్జస్ట్ అవుతుంటారు. నెక్స్ట్ ఏదన్నా మనకు అనుకోని సిచ్యుయేషన్ వచ్చి ఏదన్నా కార్ తీసుకోవాలన్నా మనం తీసుకోలేము, పిల్లల్ని అంతకు మించి మంచి స్కూల్లో చదివిపించాలన్నా మనకు వచ్చే శాలరీ సరిపోదు, ఎందుకంటే మనకు వచ్చేది అంతే ఇన్కమ్ కాబట్టి. కానీ వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకోవడానికి ఇష్టం లేరు ఫస్ట్. అంటే నేను నార్మల్గానే ఉంటా, నాకు ఇంతకు మించి అవసరం లేదు నాకున్న ఫైనాన్షియల్ సిచ్యుయేషన్స్లో అని కొంతమంది మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళ మైండ్ సెట్ మనం చేంజ్ చేయలేం. కానీ కొంతమంది నార్మల్ లైఫ్ స్టైల్ ఉన్నప్పటికీ కూడా నా లైఫ్ అనేది నేను లగ్జరీగా మారాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళకి ఒక బైక్ ఉంది, లగ్జరీగా లైఫ్ స్టైల్ ఉండేవాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, నాకు కార్ కావాలి, నా ఫ్యామిలీని నేను హ్యాపీగా చూసుకోవాలి, మా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి అని ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళు నార్మల్గా ఉన్నా కూడా వాళ్ళ లైఫ్ అనేది లగ్జరీగా ఉండాలనుకుంటున్నారు, కానీ వాళ్ళకి అవకాశం లేక అలా ఉండిపోతున్నారు. అలాంటి వాళ్ళకి మన బిజినెస్ని చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు, అవకాశం లేక చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి మన దాంట్లో పెట్టుబడి అనేది లేదు కాబట్టి హ్యాపీగా మన బిజినెస్ని మనం వాళ్ళకి పరిచయం చేయొచ్చు. అలానే కొంతమంది ఎక్స్ట్రాడినరీగా ఉండాలనుకుంటున్నారు. అంటే లగ్జరీగా అంటే ఒక నార్మల్ కారు, ఒక 4-5 లక్షల కారు తీసుకొని పిల్లల్ని ఒక రకమైన స్కూల్లో చదివించుకుంటా, ఓకే మా ఫ్యామిలీ పర్లేదు లగ్జరీగానే ఉన్నాం అనుకుంటారు. కానీ ఇంకా ఎక్స్ట్రాడినరీ అంటే ఇంకా సెలబ్రిటీస్ మాదిరిగా ఒక లగ్జరీ కార్లో తిరుగుతూ, అంటే ఇప్పుడు ₹1,00,00,000 కార్ అనుకోండి, జాగ్వార్ కార్ కానీ, లేకుంటే ఇంకా వాల్వా అని, ఇప్పుడు బెంజ్ కార్ అని రకరకాల కార్లు వస్తున్నాయి. ఇంకా మంచి కార్లో తిరగాలి, ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తే కాస్ట్ చూడకుండా మా పిల్లలకి నేను తీసిచ్చే విధంగా ఉండాలి, ఏదైతే మా పిల్లల లైఫ్ స్టైల్ కోరుకుంటున్నారో నేను ఆ లైఫ్ స్టైల్ వాళ్ళకి ఇవ్వగలగాలి, నేను ఎంత కష్టపడినా పర్లేదు మా ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలి అని కొంతమంది ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళకి మన బిజినెస్ని మనం హ్యాపీగా పరిచయం చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ని అనేది వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి రెడీలో ఉన్నారు. ఇప్పుడు మనం ఎంత బలవంతంగా మనం వెస్టేజ్ని నార్మల్ వాళ్ళకి మనం బలవంతంగా నెలల తరబడి వాళ్ళతోటి జర్నీ చేసినా కూడా వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి రెడీలో లేరు. అలాంటప్పుడు ఆల్రెడీ మన టీంలో ఉండే వాళ్ళైనా కూడా, లేకపోతే మనం కొత్త వాళ్ళకి పరిచయం చేయాలనుకున్న వాళ్ళ మైండ్ అనేది వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ఇష్టపడట్లా. అలాంటప్పుడు మనం వాళ్ళకి ఆ బిజినెస్ని చెప్పి ఏం యూజ్ ఉంటుంది. సో ఇప్పటికైనా కూడా
ఇప్పటి నుంచి అయినా కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకుందాం. ఇక్కడ లైఫ్ స్టైల్ని బట్టి బాగా ఇప్పుడు సమ్మర్ సీజన్ మనకి బాగా ఎండగా వస్తుంది. బాగా ఎండగా వస్తున్నప్పుడు బైక్ మీద వెళ్తుంటాం మనం మిడిల్ క్లాస్ వాళ్ళం. అంటే మన లైఫ్కి ఇంతే, నాకు కార్ లేదు కదా అనుకొని ఇద్దరిని చిన్నపిల్లల్ని తీసుకుంటూ ఎండలో తీసుకొని ఎండలో హస్బెండ్ అండ్ వైఫ్ పిల్లల్ని తీసుకొని ఎండలో వెళ్తున్నారు. పక్కనే కొంచెం బాగుండే వాళ్ళు కార్లో వెళ్తున్నారు. ఫ్యామిలీ ఏసీ ఆన్ చేసుకున్నారు, ప్రశాంతంగా కార్లో హ్యాపీగా వెళ్తున్నారు. ఎండలో బైక్ మీద వెళ్ళే వాళ్ళ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది, కార్లో వెళ్ళే వాళ్ళ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది. ఇప్పుడు బైక్ మీద వెళ్ళే వాళ్ళు అనుకుంటారు కదా, ఒకవేళ పెద్దవాళ్ళం మన లైఫ్ ఇంతే అనుకున్నా కూడా పిల్లలైనా కూడా మాకు కూడా కారు ఉంటే బాగుండు కదా, మేము ఈ ఎండలో లేకుండా మేము కూడా కారులో వెళ్ళే వాళ్ళం కదా, ప్రశాంతంగా చూడు వాళ్ళకి కారు ఉండబట్టి వాళ్ళు వెళ్తున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళలో వస్తుంది. అంటే అక్కడ మన లైఫ్ అనేది మనం చేంజ్ చేసుకుంటే మన పిల్లలకి ఫస్ట్ మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలా ఎవరమైతే మన లైఫ్ అనేది మనం చేంజ్ చేసుకొని మనకున్న సిచ్యుయేషన్స్ నుంచి బయటికి రావాలనుకుంటున్నామో అలాంటి వాళ్ళకి మన బిజినెస్ని మనం హ్యాపీగా పరిచయం చేయొచ్చు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు అనేదాన్ని ఫస్ట్ మనం అనలైజ్ చేయాలి. ఈ విధంగా నేను మెంటల్గా నార్మల్గానే ఉంటాను అన్న వాళ్ళని మనం చేంజ్ చేయలేం. నార్మల్గా ఉన్నప్పటికీ కూడా నా లైఫ్ అనేది నేను చేంజ్ అవ్వాలి, నా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి, నేను ఈరోజు కష్టపడే వయసులోనే కష్టపడాలి, రేపటి రోజున కష్టం చేయలేని రోజు నా పరిస్థితి ఏంది, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంది అని ఒక్క క్షణం ఆలోచించుకొని కష్టపడడానికి రెడీలో ఉన్న వాళ్ళకి హ్యాపీగా మన బిజినెస్ని మనం పరిచయం చేయొచ్చు. ఈ విధంగా ఈ 5 పాయింట్స్ని మనం అనలైజ్ చేసి ఎలాంటి పర్సన్స్ని మన బిజినెస్లో ఉంచుకోవాలి, లేకపోతే ఆల్రెడీ ఉన్న వాళ్ళతో ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మనం వర్క్ చేయాలి అనేది ఫస్ట్ మనం అనలైజ్ చేసుకొని ఇంకా మీదట మనం సెలెక్ట్ చేసుకునే పర్సన్స్నైనా కూడా అతని మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, రిచ్గా ఉందా లేకపోతే పూర్గా ఉందా అనేది ఆలోచించుకోవాలి. నెక్స్ట్ రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అతని ప్యాషన్ ఏ విధంగా ఉంది. ఎంప్లాయీగా ఉండాలనుకున్న వాళ్ళని మనం చేంజ్ చేయలేం. నా లైఫ్ అనేది నేను చేంజ్ చేసుకోవాలి, సెల్ఫ్గా ఏమైనా చేసుకోవాలి, ఒక బిజినెస్ ఏమైనా చేసుకోవాలన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అతని ఒపీనియన్. డైరెక్ట్ సెల్లింగ్ మీద మనం ఎంత చెప్పినా వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవ్వకుంటే మనం ఏం చేయలేం. ఫుల్ ఆపోజిట్ నెగిటివ్గా ఉంటాయి. కానీ మనం చెప్పిన తర్వాత అయినా కూడా అర్థం చేసుకొని మార్కెట్లో అన్ని కంపెనీస్ ఉంటాయి, గుడ్ బ్యాడ్ ఉంటాయి, కానీ ఇది మంచిది అని ఒకసారి చూద్దామని అవగాహన నుంచి ముందుకు వచ్చిన వాళ్ళతో మనం జర్నీ చేయగలుగుతాం. నెక్స్ట్ అతనికి ఏది అవసరం ఉంది, మనీ అవసరం ఉందా లేకపోతే ఆరోగ్యం అవసరం ఉందా, ప్యాసివ్ ఇన్కమ్ అవసరం ఉందా, ఏదైతే అవసరం ఉందో ఆ అవసరానికి తగినట్టు మనం అతనికి దాని గురించి చెప్పినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు మనతోటి వస్తారు. నెక్స్ట్ అతని లైఫ్ స్టైల్. వాళ్ళు నార్మల్గానే ఉండాలనుకుంటున్నారా లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా. నార్మల్గానే ఉండాలి, నేను ఇంతే కష్టపడతాను, నాకు ఇంతే చాలు లైఫ్ అనుకున్న వాళ్ళని మనం ఎంత బలవంతంగా తీసుకొచ్చినా వాళ్ళు తాత్కాలికమే కాకపోతే పర్మనెంట్గా అయితే బిజినెస్లో ఉండలేరు. సో వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి రెడీలో ఉన్న వాళ్ళకి మన బిజినెస్ని మనం హ్యాపీగా పరిచయం చేయొచ్చు. సో ఈ 5 పాయింట్స్ అనలైజ్ చేసి మన బిజినెస్కి ఎలాంటి పర్సన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కనిపించిన వాళ్ళందరికీ మనం వెస్టేజ్ చెప్పకూడదు, ఎందుకంటే అతను ఏ విధంగా ఉన్నాడో, అతను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాడో తెలియదు. మనకున్న వాళ్ళల్లో మన ఫోన్లో మనం లిస్ట్ అవుట్ చేసుకొని ఈ క్వాలిటీస్ ఎవరెవరికి ఉన్నాయి, ఆ పర్సన్ మన బిజినెస్కి మనం సెట్ అవుతాడా లేదా అని మనం ఫిల్టర్ చేసుకొని మనం చెప్పాలి. అంతేగాని నేను కూడా స్టార్టింగ్లో మిస్టేక్ చేశాను. నాకు బిజినెస్ పరిచయం అయిన కొత్తల్లో నేను జూమ్ మీటింగ్స్ కూడా వినలేదు. అప్పటికి నాకు తెలిసిన మా ఫ్రెండ్స్కి అందరికీ చెప్పా వెస్టేజ్ గురించి. వాళ్ళకి నీడ్ ఉంది, రిక్వైర్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అదేదో వాళ్ళకి తెలియకుండానే వద్దన్నారు. ఈరోజు నేను చెప్పినా వాళ్ళు తీసుకునే పరిస్థితుల్లో లేరు. సో ఇప్పుడైనా కూడా మనం తెలుసుకున్న తర్వాత అయినా కూడా మనం ఎలాంటి పర్సన్స్ సెలెక్ట్ చేసుకోవాలో ఆ పర్సన్ మన బిజినెస్కి సెట్ అవుతాడా లేదా అని మనం ఫిల్టర్ చేసుకొని వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు మన బిజినెస్ని వద్దనడం కాదు, మనమే వాళ్ళకి చెప్పాలా వద్దని ఆలోచించి ముందుకెళ్తే డెఫినెట్లీ ముందుకెళ్తాం. ప్రతి ఒక్కరం కూడా మంచి సక్సెస్ తీసుకుంటాం. సో మనం ఎలాంటి పర్సన్స్ని సెలెక్ట్ చేసుకోవాలో చెప్పాం. ఇప్పుడు మనం బిజినెస్ ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత మన బిజినెస్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అనే దాని గురించి చూద్దాం. మన బిజినెస్లో మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామా, డబ్బులు ఏమన్నా కడుతున్నామా, ₹1 పెట్టుబడి పెట్టట్లా, నో ఇన్వెస్ట్మెంట్, జీరో ఇన్వెస్ట్మెంట్. అలానే నో టైం లిమిట్. నువ్వు ఈ టైంలో చేయాలి, ఆ టైంలో చేయాలి, అంత టైం చేయాలి, ఇంత టైం చేయాలని ఎవరైనా చెప్తున్నారా? 1 గంట టైం ఉన్న వాళ్ళు 1 గంట చేసుకుంటున్నారు, 2 గంటలు చేస్తున్నారు, లేదంటే ఫుల్ టైం చేసేవాళ్ళు 4-5 అవర్స్ కూడా చేస్తున్నారు. అంటే మన టైం మన చేతుల్లో ఉంది, మన బాస్ చేతుల్లో మన టైం అనేది లేదు. అలానే నో టార్గెట్స్.
నువ్వు ఇంత చెయ్యి, అంత చెయ్యి, అంత కొను, ఇంత కొను, కన్సిస్టెన్సీలు చేయి, 2 కన్సిస్టెన్సీలు చేయి, 3 కన్సిస్టెన్సీలు చేయి, అంత ఖర్చు పెట్టి, ఇంత ఖర్చు పెట్టి అని చెప్తున్నారా? లేదు. మనకు నచ్చిన ప్రోడక్ట్స్, మనకు ఇంట్లో కావాల్సినవి మాత్రమే మనం కొనుక్కుంటున్నాం. అలానే నో కిడ్ సిస్టమ్. నువ్వు ఇన్ని వేలకు కొంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షేప్ షాప్ ఉంది, ఒక 7,000కి కొంటే ఒక కిట్ ఇస్తారు వాళ్ళు. అవి మనకు దేనికి పనికిరావు. అలా మన బిజినెస్లో ఏమన్నా ఉందా? నో కిట్ సిస్టమ్. మనకి ఇంట్లోకి అవసరమైన ప్రోడక్ట్స్ మనం తెచ్చుకుంటున్నాం. అలానే నో మినిమం బిల్. నువ్వు మినిమం 2,000 కొనాలి, 3,000 కొనాలి, లేదంటే 10,000 బిల్ చేయాలని ఏమన్నా ఉందా? లేదు. మనకి ఎంతైతే అవసరం ఉందో అంతే అమౌంట్కి మనం ప్రోడక్ట్స్ తెచ్చుకుంటాం. అలానే నో బాసిజం. చూడండి, మన బిజినెస్లో మనకు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అవగాహన ఉంటుంది. కొత్త వాళ్ళైనా కూడా ఇక్కడ బాస్ అనే వాళ్ళు ఎవరు ఉండరండి. మనమే బాస్. ఎందుకంటే ఈ బిజినెస్ మనది. మనం చేసుకుంటే మనం ముందుకెళ్తాం, మనం చేయకపోతే మనం అక్కడే ఉంటాం. సో ఈ డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేసి, మనం ఇక్కడ డబ్బులు కట్టట్లా, టైం లిమిట్ లేదు, టార్గెట్ లేదు, కిట్ లేదు, మినిమం బిల్ లేదు, మనకు బాస్ అనే వాళ్ళు లేరు. ఇప్పుడు ఎవరైనా కూడా మన బిజినెస్కి ఎందుకు రారు? ఇవన్నీ ఉంటే కదా ఆ బిజినెస్ కష్టము, ఇది మన వల్ల కాదులే అనుకోవాల్సింది. ఇవన్నీ ఏది టార్గెట్ లేనప్పుడు, అన్నీ మన చేతుల్లో ఉన్నప్పుడు హ్యాపీగా మనం బిజినెస్ చేసుకోవచ్చు. అంటే రిస్క్ లేదు. మెంబర్షిప్ తీసుకోవచ్చు. 1 నెల ప్రోడక్ట్స్ వాడి చూసిన తర్వాత నచ్చితే 2వ నెల తీసుకుంటాం. ఇంకా బాగా నచ్చితే దీంట్లో బిజినెస్ గురించి తెలుసుకొని మన టీంని ముందుకు నడిపించుకుంటూ ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ తీసుకోవచ్చు. అలానే ఆల్రెడీ ప్రోడక్ట్స్ వాడాము. ప్రోడక్ట్స్ వాడిన తర్వాత మనకి ఫస్ట్ వచ్చేది ఆరోగ్యం వస్తుంది. ఎందుకంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి, ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం వచ్చిన తర్వాత ఓన్ కార్ వస్తుంది, కార్ ఫండ్ ఉంది కాబట్టి. అలానే ఓన్ హౌస్ వస్తుంది. ఫ్లైట్ జర్నీ, ఎందుకంటే మన దాంట్లో సిల్వర్ డైరెక్టర్ నుంచే ట్రావెల్ ఫండ్ అనేది వస్తుంది కాబట్టి ఫ్లైట్ జర్నీ ఉంటుంది. అలానే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మెయిన్గా. ఎందుకంటే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళు కావాలంటే అంత ఇన్కమ్ రాదు, వాళ్ళు ఎంత కష్టపడినా కూడా. కానీ మన బిజినెస్లో మనం కమిట్మెంట్ పెట్టుకొని ఒక 1 or 2 years కమిట్మెంట్ తోటి జాబ్లో అయితే ఏ విధంగా కష్టపడతామో అంతే సీరియస్గా మనం వెస్టేజ్లో చేస్తే హ్యాపీగా మనకి కావాల్సిన ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. మనకు కావాల్సినంత డబ్బు తీసుకునే అవకాశం ఉంది మన చేతుల్లో. కష్టపడలేని రోజు కూడా ఆ డబ్బు అనేది మనకు వస్తూనే ఉంటుంది ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత. ఇవన్నీ ఉంటే ఏమొస్తుంది? సొంత కారు ఉంది, సొంత ఇల్లు ఉంది, ఫ్లైట్ జర్నీ ఉంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, కావాల్సినంత డబ్బు ఉంది, ఆటోమేటిక్గా స్టేటస్ వస్తుంది, నేమ్ వస్తుంది, ఫ్రేమ్ వస్తుంది. ఈ బిజినెస్ ఎక్కడ చేస్తాం? మనం ఎక్కడుంటే అక్కడి నుంచే చేస్తాం. మన ఊర్లో మనం ఉండి చేసుకుంటూ మన ఊర్లో మన వాళ్ళ ముందు మనం నేమ్ అండ్ ఫ్రేమ్ అండ్ స్టేటస్ తీసుకుంటే అది ఆ లెవెలే వేరుంటుంది. నిజమే కదండి. ఇప్పుడు విజయరాజ్ సార్ ఉన్నారు, వాళ్ళ ఊర్లో ఉండి చింతలపూడిలో ఉంటూ జాగ్వార్ కార్ 4 రూపాయల కార్లో తిరుగుతున్నారు. అంటే ఆ స్టేటస్సే వేరు కదా. ఆ విధంగా మనం కూడా అలా తీసుకునే అవకాశం ఉంది. మన లైఫ్ని చేంజ్ చేసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. సో ఇవన్నిటితో పాటుగా ఇవన్నీ ఏవైతే చెప్పామో, ఓన్ కార్, ఓన్ హౌస్, ఓన్ ఫ్లైట్ జర్నీ, అలానే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, నేమ్, స్టేటస్, ఫ్రేమ్, ఇవన్నీ మనకే కాదు మన 3 తరాల వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ బెనిఫిట్ అనేది ఎక్కడాగో లేదు, ఏ గవర్నమెంట్ జాబ్లోగో లేదు, 1 and only వెస్టేజ్లో మాత్రమే ఉంటుంది. సో దీన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరం కూడా ఇప్పటి నుంచైనా కూడా మన టైం వేస్ట్ చేసుకోకుండా మంచి పర్సన్స్ని సెలెక్ట్ చేసుకొని మన బిజినెస్లో ప్రతి ఒక్కరం సక్సెస్ తీసుకోవాలి. ఇన్విటేషన్ అంటే ఇప్పుడు వరకు ఎలాంటి పర్సన్స్ని సెలెక్ట్ చేసుకోవాలో చెప్పుకున్నా. ఇది జస్ట్ ఒక 4 పాయింట్స్ అండి. ఇన్విటేషన్ మెథడ్స్లో మెయిన్ ఫస్ట్ మనం మెయింటైన్ చేయాల్సింది, ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళామంటే మన డ్రెస్ కోడ్ అనేది మనం ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. మన డ్రెస్ కోడ్ ప్రాపర్గా ఉన్నప్పుడు మనం బయటికి వెళ్తే ఆ డిగ్నిటీ వేరే ఉంటుంది. మీరు ఏం చేస్తున్నా సరే అని మనకు తెలియని వ్యక్తులు కూడా మన దగ్గరకు వచ్చి పరిచయం చేసుకొని మన ఫోన్ నెంబర్ తీసుకొని మనకి నెక్స్ట్ కాల్ చేసి వాళ్ళే అవకాశం అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో మనం ప్రాపర్గా డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఫోన్ ఇన్విటేషన్ మెథడ్. కొంతమందికి మనం ఫేస్బుక్ ద్వారా కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కదా, అక్కడ మనం పబ్లిసిటీ చేస్తుంటాం. అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఫోన్లో ఇన్విటేషన్ అనేది ఇవ్వాలి. ఫోన్లో ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు హెల్త్ అండ్ వెల్త్ ఆపర్చునిటీ ఉంది. అది ఫోన్లో చెప్తే అర్థం కాదు, చాలా టైం పడుతుంది. సో మీరు ఇలా ఆఫీస్కి వస్తే మీకు కంప్లీట్గా అర్థమయ్యేలాగా చెప్తాము అని చెప్పి అతన్ని ఒక పర్సన్ని అప్లైనర్ దగ్గరికి, వాళ్ళకి అప్లైనర్ అని తెలీదు, మన ఆఫీస్ దగ్గర మన సీనియర్స్ తోటి మాట్లాడిస్తాం. అంటే అక్కడ ఆ పర్సన్ పాజిటివ్గా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సజెషన్ మెథడ్ అంటే ఇప్పుడు మనం కొంతమంది మనకంటే వయసులో పెద్దవాళ్ళు కానీ లేకపోతే సీనియర్స్ కానీ ఫైనాన్షియల్గా ఏదైనా కూడా మనకంటే కొంచెం ముందుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళతో మనం బిజినెస్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు. అది ఏ విధంగా అంటే ఇప్పుడు
నాకు మా ఫ్రెండ్ ద్వారా లేకపోతే ఇలా తెలిసిన వాళ్ళ ద్వారా ఇలా చెప్తున్నారు సార్ ఒక బిజినెస్ అని. ఒకసారి మీరు నాకంటే వయసులో పెద్దవాళ్ళు లేకపోతే సీనియర్స్, మీకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, దీన్ని ఒకసారి మంచిదా కాదా చెప్పండి సార్, ఏదన్నా బాగుంటే ముందుకు చేసుకుంటాను అని చెప్తే వాళ్ళు ఫస్ట్ దాని గురించి తెలుసుకొని ముందుకు మాట్లాడడానికి వస్తారు. అంటే తెలుసుకొని కంప్లీట్గా అర్థమైన తర్వాత వాళ్ళు కూడా మనతో కలిసి జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒక సజెషన్ లాగా వాళ్ళని మనం అడిగి చూడాలి. నెక్స్ట్ డైరెక్ట్ మెథడ్ అంటే ఇప్పుడు మనం ఒక డైరెక్ట్ సెల్లింగ్లో చేస్తున్నాం, వేరే వాళ్ళు ఇంకొక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో చేస్తున్నారు, వేరే బిజినెస్లో. వాళ్ళతోటి మనం ఏ విధంగా కాన్వర్జేషన్ చేయాలి? నేను ఒక దాంట్లో చేస్తున్నా, నువ్వు ఒక దాంట్లో చేస్తున్నా, ఏది మంచిదని వాదనలు ఆడుకోవడం కాదు. వాళ్ళతోటి జస్ట్ క్యాజువల్గా మాట్లాడి, సార్ మన ఇద్దరం వేరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో చేస్తున్నాం, ఇద్దరం కూర్చొని ఒక దగ్గర డిస్కషన్ చేసుకుందాం సార్. మీది బెస్ట్ అనుకుంటే నేను నా బిజినెస్ని క్లోజ్ చేసుకొని నేను మీతో పాటుగా మీ బిజినెస్లోకి వస్తాను. ఒకవేళ నాది బెస్ట్ అనుకుంటే అది మీ ఇష్టం సార్, మీరే ఆలోచించుకోండి నెక్స్ట్ అని ఒక జనరల్గా క్యాజువల్గా డిస్కషన్ చేసినప్పుడు ఓకే సరే ఒకసారి డిస్కషన్ చేద్దాము, వాళ్ళు వస్తామంటున్నారు కదా అని మనకు టైం ఇస్తారు. అప్పుడు ఒకవేళ ఏది బెస్ట్ అనుకుంటే దాంట్లోకి వస్తారు. ఇప్పుడు మనది బెస్టే కాబట్టి మనం వేరే దాంట్లోకి వెళ్ళే అవకాశం లేదు, ఆ ఆపోజిట్ పర్సన్ మన దాంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ 4 మెథడ్స్ని యూజ్ చేసి కూడా మనం మన బిజినెస్లో నెంబర్ ఆఫ్ కస్టమర్స్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.